ఓకేనా. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరికీ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మన చుట్టూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు నేను అప్పుడు ఆర్గానిక్ మేళాలో మనం పాట్స్ కొన్నాము, అలాగే కొన్ని చామంతి మొక్కలు కూడా కొన్నాం కదండి. ఇంకా అవి రీపోర్ట్ చేయలేదు. సో వాటికైతే ఇప్పుడు రీపోర్ట్ చేద్దామని చెప్పి నేను మేడమేకి వచ్చేసానండి. అయితే మన గార్డెన్లో ఉన్న కొంచెం గార్డెన్ సాయిల్లో మనం కొన్ని పోషకాలు మొక్కలకి అందిస్తూ, మొక్క లూజ్గా ఉండాలండి. మొక్క ఎదగడానికి అయితే సాయిల్ అయితే చాలా లూజ్గా ఉండాలి. సో ఎప్పుడో వాడేసిన మట్టిని కూడా మనం దాంట్లో మంచిగా మళ్ళీ మట్టి మిశ్రమాన్ని కొత్తగా ఏర్పరచుకున్నాం అనుకోండి, మొక్కలు అయితే బాగా ఎదుగుతాయి, మంచిగా పూలు వస్తాయి. పువ్వులు రావడానికి మనం ఎలాంటి పోషకాలు ఇవ్వాలి, మట్టిని ఎలా కలుపుకోవాలి ఈ వీడియోలో చూసేద్దామండి. చామంతి పూలను అయితే రీపోర్ట్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఒకసారి మట్టి అంతా కూడా మనం కలుపుకుందాము. నా దగ్గర మెన్యూర్ ఉంది, వర్మీ కంపోస్ట్ ఉంది. ఇవన్నీ కూడా ఏ కొలతలతో వేసుకుంటున్నానో ఈ వీడియోలో చూపిస్తానండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మైండ్ డైవర్షన్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, మనమైతే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందైతే నేను మట్టి మిశ్రమాన్ని ఈ విధంగా కలుపుకుంటున్నాను. పదండి, కింద నుంచి మట్టి తెచ్చుకోవాలి. పదండి. ముందుగా ఇప్పుడు నేను సాయిల్ తెచ్చుకుంటున్నానండి. మేము ఊరు వెళ్ళినప్పుడు మెన్యూర్ అయితే తెచ్చుకున్నానండి. అది ఒక బస్తా అనమాట, అంటే 25 కేజీల బస్తా ఉంటుంది కదా, అది వేసుకున్నాను. అలాగే ఒక గ్రో బ్యాగ్లో మట్టి అయితే మనకు సరిపోతుందండి. అది గట్టిగా అయిపోతుంది కదా, అలాంటి గ్రో బ్యాగ్లో మట్టిని దీనికి యూజ్ చేసుకుందాం. అలాగే ఒక 25 కేజెస్ వర్మీ కంపోస్ట్ కూడా ఇందులో వేసుకుంటున్నాను. వర్మీ కంపోస్ట్ వేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి మట్టి యొక్క సారము. అలాగే ఇక్కడ నేను ఎప్సమ్ సాల్ట్ ఒక 4-5 గుప్పెళ్ళు వేసుకుంటున్నాను, ఎందుకంటే ఎక్కువ కాబట్టి. అంతేకాకుండా కోకోపీట్ అండి. కోకోపీట్ మొక్కలకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. అందులోనూ పూల మొక్కలకి బాగా యూజ్ అవుతుంది. ఎందుకనంటే పూల మొక్కలకి ఎప్పుడు కూడా మనకి గుల్లగా ఉండాలన్నమాట. గుల్లగా ఉంటేనే మొక్కల్లోకి మనం ఇచ్చే పోషకాలు వెళ్ళి చాలా చక్కగా పువ్వులు అయితే బాగా పూస్తాయి. అందుకని నేను ఎప్పుడైనా కూడా పూల మొక్కలకి ముఖ్యంగా ఇది కోకోపీట్ని తప్పకుండా యాడ్ చేస్తానండి. ఇప్పుడైతే నేను ఒక బస్తా తెచ్చుకున్నాం కదా సిఎంఆర్ నుంచి, వర్మీ కంపోస్ట్ కూడా అక్కడే తీసుకున్నాను. ఇందులోని మనం అందులోకి మనం 25 కేజెస్ది అక్కడ ఒక 5 కేజెస్ అంటే తడిపింది అనమాట, 5 కేజెస్ వేసుకుంటే సరిపోతుంది. అలాగని 5 కేజెస్ బ్రిక్ కాదండి, బ్రిక్ అంటే చాలా వచ్చేస్తుంది. సో 5 కేజెస్ చూసుకొని కొలత దానికి వేసుకోండి. ఓకే అండి, ఇప్పుడైతే ఇవన్నీ పోషకాలు మనం ఇందులో కలుపుదాము. ఇందులో ముఖ్యంగా నేను పువ్వుల కోసం బోన్ మీల్ అయితే తప్పకుండా యాడ్ చేస్తానండి. పూల మొక్కలకి బోన్ మీల్ ఇవ్వడం వల్ల ఎక్కువగా మనకి ఇక్కడ ఫాస్ఫరస్ అయితే జనరేట్ అవుతుంది. మట్టిలోకి ఈ ఫాస్ఫరస్ చేరడం వల్ల చక్కగా మనకి పువ్వులు అయితే బాగా పూస్తాయి. అందుకని నేను బోన్ మీల్ కూడా ఒక 4 గుప్పెళ్ళు వేసుకున్నాను. ఎంత మట్టికి మనం అయితే 4 అయితే సరిపోతుందండి, 4 కప్స్. ఓకేనండి. సరే, ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలపాలి. మట్టిలోకి మనం ఇచ్చే పోషకాలు అన్నీ చేరాలంటే చక్కగా, అంటే మెత్తగా అయిపోవాలన్నమాట. మొత్తం ఎక్కడ కూడా గడ్డలు లేకుండా మట్టి అనేది చాలా స్మూత్గా చేసుకోవాలి. కొంచెం ఓపిక పెట్టుకొని ఇంట్లో పనులు మానేసుకొని చక్కగా దీనికోసం ఒక పూట కేటాయించుకొని ఈ మట్టిని మనం కలిపి పెట్టుకుంటే అండి మనకి సంవత్సరం అంతటికి కూడా పూల మొక్కలు వేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. అందుకని నేను ఎప్పుడైనా కూడా ఈ విధంగా తయారు చేసేసుకొని ఒక 2-3 బ్యాగ్స్కి ఎత్తి ఉంచేసుకుంటానండి. ఎప్పుడైనా మనం పూల మొక్కలు కొన్నాం అనుకోండి, అప్పటికప్పుడు అలా రీపోర్ట్ చేసేసుకోవచ్చు అనమాట. ఓకేనా. లేదంటే మనకి ఇంకా లేదు, అవసరం లేదంటే ఇక్కడ అలా అప్పటికప్పుడు మన గార్డెన్లో ఉన్న మొక్కల్నే మార్చుకొని, అంటే కొన్ని చూడండి ఇండోర్ ప్లాంట్స్ కూడా ఇది బాగానే యూజ్ అవుతుంది. సో ఇండోర్ ప్లాంట్స్ని కూడా విడదీసుకొని ఎక్కువ మొక్కలు చేసుకోవచ్చు. నేనైతే అది కూడా చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఒక్కసారి ఇదంతా కూడా కాసేపు, అంటే ఒక అరగంట సేపు ఆరబెట్టాను. ఎందుకని ఆరబెట్టానంటే ఈ విధంగా పల్చగా మనం ఒక కవర్ మీద వేయడం వల్ల అంతా కూడా ఈక్వల్గా కలుస్తుందండి మనం ఇచ్చే పోషకాలు. చూసారా పువ్వులు ఎంత బాగా పూస్తున్నాయో. మందారాలు, చామంతులు, బోగన్విలియా, ఎన్నో రకాల ఫ్లవర్స్ అండి, ఇంకా చాలా ఉన్నాయండి. అయితే మనం ఇలా కలిపి పెట్టుకున్న మట్టి మిశ్రమము ఇంకా వెజిటబుల్స్ ప్లాంట్స్కి అలాగే ఫ్రూట్ ప్లాంట్స్కి కూడా
మట్టిలో కలపొచ్చండి. పైన లేయర్‌గా వేయొచ్చు. వేయడం వల్ల ఎక్కువగా వెజిటబుల్స్ గ్రో అవుతాయి. ఫ్లవరింగ్ వస్తది. అలాగే ఫ్రూట్ ప్లాంట్స్‌కి కూడా మంచి బలం అండి. ఇన్ని పోషకాలు కలిపిన మట్టి పై లేయర్‌గా కూడా టబ్స్‌లో వేసుకోవచ్చు. ఓకే అండి. అన్నీ నేను ఇక్కడికి తీసుకొచ్చేసానండి. మొత్తం మనం వేసుకోవాల్సిన చామంతులు, పాట్స్‌కి హోల్స్ చేసి తీసుకొచ్చాను. తప్పకుండా 2, 3 హోల్స్ అయితే ఉంచితే మంచిదండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం ఈ పూలని మళ్ళీ మార్చం కదా, అలానే ఉంచేస్తాం. అందుకని నేను 2 వేసి పెట్టానండి. దీనికి చిన్నదైనా కూడా మనకి పువ్వులు బాగా పూస్తాయి చాలా చక్కగా. అయితే దీనికి హోల్స్ చేసిన తర్వాత మనం ఈ కొబ్బరి పెంకుల్ని నేను ఇలాగా కొబ్బరి పీచు, కొబ్బరి పెంకు కూడా పెట్టాను. చక్కగా ఇది వాటర్ కూడా మనకి నిల్వ ఉంచుకుంటుందండి. మంచిగా వస్తున్న సమ్మర్కి కూడా ఇది ఉపయోగపడుతుంది. సో మనం ఇలా చేసిన తర్వాత రీపాట్ చేసేద్దామండి. మట్టి మిశ్రమం చూసారు కదా, ఈ విధంగా అన్ని పోషకాలు ఇచ్చి మనం మొక్కలు నాటుకుంటే మంచి బలాన్ని ఇస్తుందండి. మొక్క వేర్లకి బలం వెళ్ళిందంటే మొక్కకు ఆటోమేటిక్గా బలం అందుతుంది. హాయిగా అది మన మొక్క పువ్వులు అయితే బాగా పూస్తాయి. ఫస్ట్ అయితే ఇప్పుడు మనం ఇది తీసేద్దామండి. నేను దీంతో తీయలేను, ఏదో అడ్డుగా ఉన్నట్టు ఉంటుందండి. ఏంటో నాకు ప్లెయిన్ చేతులతోనే మొక్కలు నాటడం అంటే చాలా ఇష్టం, కానీ గోర్లకి మట్టి వెళ్ళిపోవడం ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, తప్పదు. కానీ తీసేటప్పుడు ఈ కవర్ రాదండి, అందుకని నేను ఇలా తీసేస్తున్నాను. చూసారు కదా, చాలా జాగ్రత్తగా తీయాలి. ఫస్ట్ మనం తీసేటప్పుడు ఇది మనం జింక మట్టి ఉంటుందండి, ఇది మనం రిమూవ్ చేసేసుకోవడం మంచిది. నేనైతే తీసేస్తాను ఎప్పుడైనా, వేరుకి డిస్టర్బ్ లేకుండా. సో ఈ విధంగా తీసేసి కిందని గట్టిగా ఉన్న మట్టి తీసేసి ఈ లూజ్ సాయిల్తోనే పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి వేరు కదలనివ్వకుండా చేద్దామండి. అలాగే ఇది కూడా తీసేద్దాం. అన్ని చామంతులు రెడీగా ఉంచుకుంటే రీపాట్ చేసేద్దాం. అంటే ముందుగా మనం నీళ్ళు వేసి ఉంచితే అది మట్టి కొంచెం లూజ్ అవుతుంది కదా, తీసేటప్పుడు ఇబ్బంది ఉండదు. ఇవి కొన్ని మనకి ఇప్పుడు ఈ సీజన్లో పూసేసిన తర్వాత మళ్ళీ మనకి పోతుండదు. అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ మనం నీడని పెట్టుకోవాలండి చామంతులు ఎప్పుడైనా. చూసారు ఎంత గట్టిగా ఉందో, ఇలా ఉంటే మనకి చాలా గట్టిగా ఉంటుంది కదా, అప్పుడు వేరు కూడా నీరు అందదనమాట వేర్లకి. ఎప్పుడైనా పూల మొక్కలకి కొంచెం లూజ్ సాయిలే ఉండాలండి, ఓకేనా. ఇవ్వండి, ఇలా మనం కొంచెం లూజ్ చేసుకుంటే హ్యాపీగా మొక్కకి వేరుకి వెళ్తుంది వాటర్. అన్నీ ఇలా తీసేసుకుందాం. వచ్చేవేట్రా. ఎన్ని మొక్కలకి కూడా గట్టిగా ఉన్న మట్టిని తీసేసి మరీ అడుగుకి తీసేయకూడదు, వేర్లు చూసుకోవాలి జాగ్రత్తగా. అలవాటు లేని వాళ్ళు మాత్రం నెమ్మదిగా చేయండి, స్టార్టింగ్ కాబట్టి. మాకు ఎన్నో మొక్కలు పెంచిన దాని మీద మాకు అలవాటు ఉండి గబగబా చేసేస్తాము. కానీ ఇప్పుడు కొత్తగా రీసెంట్గా స్టార్ట్ చేసే వాళ్ళకి మొక్క భయం కూడా ఉంటుంది, వాళ్ళకి డ్యామేజ్ అవుతుందేమోనని. కర్రలు కూడా సపోర్ట్ ఇచ్చి పంపిస్తారండి వాళ్ళు మనకి నర్సరీస్లో. సో ఇదైతే లూజ్గానే ఉంది సాయిల్, అయినా ఎందుకైనా మంచిదని కొంచెం తీసేస్తున్నాను. ఓకే, ఇది చాలా బాగుందండి. ఫస్ట్లో స్టార్టింగ్లో ఇంకా బాగుంది కలర్ఫుల్గా. మా ఇంటికి ఎవరు వచ్చినా ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి అని చెప్తారు, మెచ్చుకుంటారు. ఎందుకని దీనికి కూడా మంచి పెద్ద పాట్ ఇద్దాం, ఓకేనా. ఇది గులాబీ మొక్క కూడా ఒకటి, ఇది గుత్తులుగా కాసేది. ఇదేంటంటే ఎప్పుడు ఉంటుందండి, త్రూ అవుట్ ఇయర్ ఉంటుంది అనమాట. అందుకని నేను ఎప్పుడైనా గులాబీ ప్లాంట్ నాటు రకం గుత్తులుగా కాసేది తీసుకుంటాను. 365 days ఇవి కాస్తాయి. ఏంటంటే ఇప్పుడు హైబ్రిడ్ ఏంటంటేనండి, సీజన్ అయిపోగానే అది ఆగిపోవడమో మొక్క చనిపోవడమో కొన్ని విధాలుగా జరుగుతాయి. చూసారా, జింక మట్టి ఇలా ఉంటే అది మొక్కకు మంచిది కాదండి. ఈ జింక మట్టి వాళ్ళు అలాగా నర్సరీ వాళ్ళు ఉంచుతారు, కానీ మనం ఉంచకూడదు. మనం మాత్రం లూజ్ సాయిల్నే మొక్కకి ఎప్పుడైనా ఇవ్వాలి బలానికి, లేదంటే ఆ వేర్లు చుట్టూ కూడా టైట్ అయిపోయి వేర్లు చచ్చిపోతాయి, మొక్క బతకదు. చూసారా, నేను ఇలా లూజ్ చేశాను. ఇదంతా గట్టి మట్టే. ఒక్కొక్కసారి వాటర్లో నానబెట్టేసి ఉట్టి వేర్లతోనే నేనైతే నాటుతాను, కానీ అలా వద్దులేండి, ఇలాగా కొంచెం లూజ్ చేసి మాత్రం ఉంచేసి వేసేసుకోవచ్చు. నేను ఇందులో మనం సాయిల్ వేసేద్దాం. చాలా బాగుంది కదండి, బ్లాక్గా. సాయిల్ ఇలా ఉండాలండి, పూర్తిగా ఎక్కువ మాన్యూర్తో ఉంటే మంచిగా మనకి మొక్కలు నైట్రోజన్ అందుతుంది, మంచిగా మొక్కలు ఎదుగుతాయి కూడా. ఇప్పుడు మనం సగం వేసుకున్నాం కదా, మళ్ళీ ఇది లోపలికి వెళ్ళాలి. అంటే ఇది కొంచెం లోనికి వెళ్తే మళ్ళీ పైన మట్టేసుకుంటే బాగుంటుంది, లేదంటే మళ్ళీ మొక్క పడిపోయే అవకాశం ఉంటుందండి. పైన మొక్కను నాటకూడదు, ఓకేనా. ఈ విధంగా
ఈ విధంగా ఇలా మనం నాటిన తర్వాత కొంచెం ఇలాగ అదిమేసి మనకి కొంచెం గ్యాప్ ఇస్తే వాటర్ ఇస్తే అందులోకి వెళ్ళేలాగా చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని మొక్కలు నాటేద్దాం. ఇప్పుడు ఇది నేను సైడ్కి చేసేస్తున్నాను. సో ఇంకొక దాంట్లో సాయిల్ వేసేద్దాం. దగ్గర నుంచి చూపించిన ఇది చూసారండి, తెచ్చేటప్పుడు మొక్క కొంచెం బేటిచ్చింది అనమాట, ఇలాగ వంగిపోయింది. అప్పుడు తాడు వేసి కట్టాను అనమాట అండి. ఇది బ్రతుకుతుందా లేదనేది నేను ఒక 10 days తర్వాత చూపిస్తాను. అప్పటికి కనుక బాగుంది అంటే హ్యాపీగా బతికినట్టే. మనం తెచ్చేటప్పుడు ఒక్కొక్కసారి ఇలా డ్యామేజ్ మనమే చేసేసుకుంటామండి తెలియకుండానే. అంటే ఇరిగిపోతుంటాయి, చిన్న చిన్న కొమ్మలు కదా, లేత కొమ్మలు. సో ఈ విధంగా అయితే అలాగనమాట. ఇప్పుడైతే కట్టాను, చూద్దాం. అంతే అండి, ఈ విధంగా రిపోర్ట్ చేసుకున్నాను నేనైతే. చూస్తారు కదండి, కలర్ఫుల్గా ఉన్నాయి. ఈ కొంచెం ఎదిగిన తర్వాత చూద్దాము ఎలా ఉందండి. ఇప్పుడు నేను ఇలా అయితే చేసుకుంటాను. ఎప్పుడైనా పూల మొక్కలకైతే ఈ విధంగానే నేను ఫర్టిలైజర్స్ ఇచ్చుకుంటూ మొక్కల్లో మట్టిలో ఏర్పరచుకున్న ఈ పోషకాలను బట్టి మొక్క ఎదుగుదల అనేది ఉంటుంది. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కలుద్దామండి. ఎలా ఉంది వీడియో అనేది కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ని తెలియజేయండి. బాయ్ అండి, టేక్ కేర్.